పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్ళాక ఆయన వారసుడు అక్కిరా సినిమాల్లో లెగసీని ముందుకు నడిపిస్తాడా అనే చర్చ వేడెక్కిస్తోంది. పెద్ద కుమారుడు అకిరానందన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే చూడాలని అభిమానులు చాలా ఆరాటపడుతున్నా అది సాధ్యపడటం లేదు. అడపాదడపా పుకార్లు మినహా అకిరా సినీ ఎంట్రీపై స్పష్టమైన ప్రకటనైతే లేదు. అటు పవన్ కానీ ఇటు రేణుదేశాయ్ కానీ వారసుడి ఎంట్రీ గురించి మాటెత్తలేదు. ఇంతకుముందు పలు ఇంటర్వ్యూల్లో రేణుదేశాయ్, అకిరానందన్ సినీ ఎంట్రీపై వచ్చిన రూమర్స్ని ఖండించారు. అకిరా నటుడిగా రంగప్రవేశం చేస్తే తానే ముందుగా అభిమానులకు వెల్లడిస్తానని మాటిచ్చారు. అయినా ఇప్పటికీ ఆ గాసిప్పులు ఆగటం లేదు. అకిరానందన్ ఓజీ చిత్రంతో తెరకు పరిచయమవుతున్నాడని మళ్లీ ఇప్పుడు ప్రచారం సాగుతోంది. అయితే యథావిధిగా మరోసారి రేణుదేశాయ్ ఈ వార్తల్ని ఖండించారు. అకిరా సినీ ఎంట్రీ ఇస్తే స్వయంగా చెబుతానని అన్నారు. అకిరా ఓజీలో నటించటం లేదని, చరణ్ అతడికి కాస్ట్యూమ్స్ పంపటం లేదని రేణుదేశాయ్ చెప్పారు. చరణ్ తనకు దుస్తులు ధరింపచేస్తున్నట్లు కొన్ని వీడియోలను నేను షేర్ చేశాను. అలాంటి వార్తలను నాకు ఫార్వర్డ్ చేయవద్దని అకిరా చెప్పాడు అని రేణు వెల్లడించారు. అయితే అకిరా ఓజీలో తన తండ్రి పవన్తో కలిసి కనిపిస్తే చూడాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. కానీ రేణుదేశాయ్ ప్రకటన ఫ్యాన్స్ని నిరాశపరిచింది. ఓజీలో కానీ మరి ఏ ఇతర సినిమాలో కానీ అకిరానందన్ నటించటం లేదని రేణు స్పష్టతనిచ్చింది. ఓజీలో అకిరా నటించటం లేదని క్లారిటీ వచ్చినా ఆ తర్వాత రవితేజ టైగర్ నాగేశ్వరరావులో అతిథి పాత్రతో సర్ప్రైజ్ చేస్తాడని కూడా గాసిప్స్ షికారు చేస్తాయి. రామ్ చరణ్ స్వయంగా అకిరాను లాంచ్ చేస్తాడన్న గుసగుస వినిపించింది. కానీ ఇవేవీ నిజాలు కాలేదు. రేణుదేశాయ్ తన రెండో పెళ్లి ఆలోచనల గురించి, రాజకీయాల గురించి కూడా తాజా పాడ్కాస్ట్లో ప్రస్తావించారు. తన పిల్లలను చూసుకోవటానికి గతంలో పెళ్లి ప్రతిపాదనలను విరమించారని రేణు తెలిపారు. అంతేకాదు పిల్లల కోసం రాజకీయ పార్టీల నుండి ఆఫర్లను తిరస్కరించారని రేణు చెప్పారు. బద్రీ చిత్రంతో కథానాయికగా మారిన రేణుదేశాయ్ ఆ తర్వాత పవన్ సరసన జానీలో నటించారు. ఆ సమయంలోనే పవన్తో ప్రేమ చిగురించింది. అనంతరం ప్రేమ వివాహంలో ఈ జంట అకిరానందన్, ఆద్యలను స్వాగతించారు.